హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. ఒకేసారి 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి సంకేతం లేకుండా స్పష్టంగా ఉండాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల్లోని కొన్నింటిని పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్న ఆలోచన విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ను ప్రశ్నించని ఆయనకు పవన్ను ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీశారు. పవన్కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి లేదనిపిస్తుందని చెప్పారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్ జట్టుపై నెట్టింట ఫిక్సింగ్ ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో తమ ఆటగాళ్లను పీసీబీ వెనకేసుకొచ్చింది. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో వస్తే విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు నిరాధార ఆరోపణలు చేసిన వారికి పరువు నష్టం దావా కింద నోటీసులు పంపేందుకు పీసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్లను ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ లాగిన్తో నైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా పేపర్ లీకేజీలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ను జూన్ 9 నిర్వహించిన సంగతి తెలిసింది. మంచిర్యాల మందమరికి చెందిన జీవన్ కుమార్ 2018లో జూనియర్ లైన్మెన్ పరీక్ష రాశారు. తర్వాత మిగులు పోస్టుల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా మెరిట్ ఆధారంగా భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల 24లో రావాలంటూ జీవన్కు కాల్ లెటర్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం రాకపోవడంతో అతను 2020లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో కూరగాయలు, పాలు, తృణధాన్యాల ధరలు ఆకాశం నడుస్తున్నాయి. గతేడాది కరువు, తీవ్ర వడగాల్పులు, వర్షాభావంతో పంట దిగుబడి తగ్గిపోవడం ఇందుకు కారణం. దీంతో గతేడాది నవంబర్ నుంచి దేశీయ వార్షిక ద్రవ్యోల్బణం 8% ఉంది. ఇటు నైరుతి రుతుపవనాల గమనం క్షీణించడంతో లోటు వర్షపాతం నమోదైంది. ఇవి చురుగ్గా కదిలి జూలై నుంచి వర్షాలు పడితే ఆగస్టు నాటికి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ నోకియా టీ20లో వరుసగా 16 ఇన్నింగ్స్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి బౌలర్గా నిలిచారు. 2021-24 మధ్య కాలంలో ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్రేమ్ స్వాన్, జంపా, సోది ఉన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా తరఫున టీ20 WC మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లు 31 తీసిన బౌలర్గా నోకియా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో డేల్ స్టెయిన్ ఉన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్వైడీ వాతావరణ కేంద్రం తెలిపింది. హనుమకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, మల్కాజ్గిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఇప్పటికే హెచ్వైడీ సహా పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. టీ20 WC సూపర్ 8లో భాగంగా భారత్ నేడు బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. నార్త్ సౌండ్ గ్రౌండ్లో నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొత్తం 3 మ్యాచ్ల్లో ఇప్పటికే ఆఫ్ఘన్పై నెగ్గిన టీమిండియా ఇవాళ గెలిస్తే సెమీస్ చేరడం దాదాపు ఖాయమైనట్లే. అయితే బ్యాటర్ల ఫామ్ భారత్ను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా దూబే, జడేజా తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. దీంతో దూబే ప్లేస్లో జైస్వాల్ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. విదేశీ విద్యా పథకానికి మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడతామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్డీఎంకే ఫరూక్ తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని, హజ్ యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పీఎం జన వికాస్ కింద మంజూరైన 643.54 కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 16 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. 24 నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. దేశీవాళీ మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్ తరఫున ఆడేందుకు భారత క్రికెటర్ హనుమా విహారీ నో చెప్పారు. కోచ్ చంద్రకాంత్కు తన నిర్ణయాన్ని వెల్లడించి క్యాంపును వీడారు. గతంలో ఏసీఏతో వివాదం నెలకొనగా ఎంపీ తరఫున ఆడాలని విహారీ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా తన డెసిషన్ను మార్చుకున్నారు. దీనిపై కోచ్ పండిత్ అసహనం వ్యక్తం చేశారు. కాగా విహారీ తిరిగి ఆంధ్ర జట్టుతో చేరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తారని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారన్నారు. పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని యువ వ్యాపారవేత్తలకు సూచించారు. దీంతో శరీరంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ముందుగానే గుర్తించే వీలుంటుందన్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గన్లను తొలిసారి వేలం వేసిందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల మాటలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆయన ట్వీట్ చేశారు. ఓఆర్ఆర్ సింగరేణి నమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బొగ్గు గన్లను కాపాడి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందినట్లు పేర్కొంది. దీని ప్రకారం ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కనిష్టంగా 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తోంది. వ్యవస్థీకృత మోసాలకు పాల్పడితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా విధించనుంది.
అమరావతి ప్రాంతంలో ముళ్ల కంపలను తొలగించేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు వీటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. 217 చదరపు కిలోమీటర్లతో మెజార్టీ ఏరియా అడవిలా తయారైందని చెప్పారు. ముళ్ల కంపలను తొలగించిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందనే దానిపై అంచనాకు వస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు. బీజేపీ పాలనలో పరీక్షల పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 5 ఏళ్లలో ఏకంగా 43 పేపర్లు లీక్ అయ్యాలని ఆరోపించారు. కోట్లాది మంది యువత భవిష్యత్తును కమలం పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. వివిధ రకాల పరీక్షల కోసం రెయిన్బోవల్ల యువత కష్టపడుతోందని, తల్లిదండ్రులు అన్ని త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారన్నారు. పరీక్షల్లో అవకతవకలతో విద్యార్థుల శ్రమ వృధా అవుతుందని ఫైర్ అయ్యారు. అప్పట్లో ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కలవమని చెప్పినట్లు హీరోయిన్ ఇషా కొప్పికర్ తెలిపారు. కానీ తాను ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారని చెప్పారు. 18 ఏళ్ల వయసులోనే కాస్టింగ్ కోచ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. పని కావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలని కొందరు సలహాలు ఇచ్చేవారని ఆమె వాపోయారు. కాగా చంద్రలేఖ, ప్రేమతోరా, కేశవ సినిమాల్లో ఇషా నటించారు. మహారాష్ట్రలోని తానేలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోఖలే మార్గ్లోని అర్జున్ టవర్లో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని 1వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు భారీ ఎత్తున దట్టమైన పొగలు భవనంతో పాటు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు అని ట్వీట్ చేశారు. హజ్ యాత్ర సందర్భంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 98 మంది ఇండియన్లు మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పలు ప్రమాదాల్లో 4 మినహా మిగతా వారంతా దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృద్ధాప్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.75 లక్షల మంది మక్కాను సందర్శించినట్లు పేర్కొంది. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 6 మరణించారు. వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులకు రిమాండ్ను జూలై 5 వరకు నాంపల్లి సిబిఐ కోర్టు పొడిగించింది. బెయిల్పై బయట ఉన్న శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అప్రూవర్ దస్తగిరికి విచారణకు హాజరయ్యారు. అయితే తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి పిటిషన్పై నిందితుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సిబిఐ మాత్రం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది. రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని నల్గొండపాలెం గ్రామానికి చెందిన ఏఈఓ పరశురాములు సీఎం రేవంత్ను కోరారు. కుటుంబంలో తాను కొన్నే కింది స్థాయి ఉద్యోగినని, 2 తమ్ముళ్లు కూలి పనులు చేస్తారన్నారు. తనకు ఉద్యోగం ఉందని తల్లిదండ్రులకు రేషన్ కార్డు తొలగించి పింఛను ఇవ్వడం లేదని తెలిపారు. తన తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2023-24 రబీ సీజన్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్ర బృందం నివేదికను తయారు చేసింది. కేంద్ర రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ ఆధ్వర్యంలో నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేసింది. కాగా రైతులను ఆదుకునేందుకు 319.77 కోట్ల సహాయం కావాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేంద్ర బృందాన్ని కోరారు. లక్నో నుంచి ముంబై వచ్చేందుకు విమానం ఎక్కిన ఓ మహిళ తోటి ప్రయాణికులతో గొడవకు దిగింది. అది చూసిన విమాన సిబ్బంది గొడవ పడొద్దని సైలెంట్ గా ఉండాలని సూచించడంతో కాసేపు సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆమె గొడవ పెట్టుకోవడంతో కేబిన్ క్రూ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గ్రౌండ్ సిబ్బంది వచ్చి ఆమెను విమానం నుంచి దింపేశారు. విమానం నుంచి దిగుతున్న సమయంలో గ్రౌండ్ సిబ్బందితో ఒకరిపై దాడి చేసిన మహిళ అతని మణికట్టును కొరికేసింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాలకు వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఒక్క మొయిజా నగరంలో 38 మంది మరణించినట్టు పేర్కొన్నారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ఇండ్లు దెబ్బతినగా పంట నష్టం, భారీగా నష్టం వాటిల్లిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్ జవహర్ నగర్లోని మసీద్గడ్డ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాహనాలపైకు కారు దూసుకెళ్లింది. భయాందోళనతో అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. రాఫా నగరానికి ఉత్తరాన నిరాశ్రయ పాలస్తీనియన్లు ఏర్పాటు చేసుకున్న గుడారాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో 25 మంది మృతి చెందగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సురక్షిత జోన్గా ఇజ్రాయెల్ ప్రకటించిన ప్రాంతానికి అత్యంత చేరువలో తాజా దాడులు జరుగుతున్నట్టు తెలిపింది. సుమారు 10 లక్షల కాకులను అంతమొందించేందుకు కెన్యా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వలస వెళ్లి తమ దేశ పర్యావరణం, పరిశ్రమలు దెబ్బతీస్తున్నాయట. ఆహారాన్ని దొంగలించడం, పంటలకు నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత కాకులు లేకుంటేనే కెన్యాలో కీటకాలు, ఇతర చిన్నజీవులు సమృద్ధిగా పెరుగుతాయని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాచిగూడలోని కిషన్ రెడ్డి ఇల్లును విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీటి పరీక్ష రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బల్మూరి వెంకట్తో సహా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.